మెయిన్ వచ్చిందంటే గొడవ ఇంటి కాగితాల వాళ్ళని తాకట్టు పెట్టిండు 70,000కి పెట్టిండంట. అవి విడిపి అంటున్నాడని వాడు ఆ కక్షతో అలా చేసిండో ఏమో తెలియదు కానీ అవైతే 70,000కి పెట్టిండంట. వీళ్ళు ఎవరు అడిగినా ఇదే ఏదో ఒక గొడవ తీస్తుండ్రు ఆ కాగితాల వాళ్ళని. ఇప్పుడు ఏంటంటే వాడు బయటికి రావద్దు, వాడు వచ్చిండంటే వీళ్ళని ఇద్దరిని కూడా ఉండనివాడు వాడు కంపల్సరీ. వాడు మాత్రం జైల్లోనే ముగ్గు సావాలి, మేము ఇది కోరుకుంటున్నాము. మేము ఇదైతే చెప్తున్నాం. ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టాడో మాకు తెలీదు, మాకు అది కూడా చెప్పట్లేడు. ఇప్పుడు పోలీస్ వాళ్ళని అడిగి ఇంటి కాగితాలు ఎక్కడ పెట్టినో ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసి వాళ్ళైతే చూసుకుంటారు వాళ్ళ దారి. ఆ ఇల్లు అమ్మనివ్వట్లేడు. ఇప్పుడు వాడు ఎక్కడ పెట్టాడో మాకు తెలియట్లేదు, అది తెలియాలి మాకు. అది కావాలి. ఇంకొకటి వాడికి శిక్ష పడాలి, వాడు బయటికి రావద్దు అసలు. మేము అది కోరుకుంటున్నాం. ముందు నుంచి అతను అంటే ముందు నుంచి ఏం లేదు కానీ అంటే తాగుతున్నాడు, కానీ తాగడము వాళ్ళ అమ్మని కొట్టేవాడు, బాగా హింసించి అందరిని కొట్టేవాడంట. మాకైతే తెలీదు. వాళ్ళ అమ్మని తమ్ముని అందరిని కొట్టేవాడంట. ఆమెను కూడా చాలా కొట్టిన, గాయం కూడా పడింది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే గొంతు పట్టి మెడ మీద కాలు పెట్టి తంతాడంట. చాలా చేసిండు ఆయన, చాలా చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళు. మేమైతే చూడలేదు కదా, చెప్తుంటే వింటున్నాము. కాబట్టి వాడు మాత్రం రావద్దు బయటికి. వచ్చిండంటే వీడిని ఉండని వాళ్ళ అమ్మని ఉండనివాడు వాడు. ఇప్పుడు ఆయననే చంపినోడు వీళ్ళు వద్దారు ఒక లెక్కన ఆయనకి. అందుకే రానివద్దు ఆయనని. మేము ఇదే కోరుకుంటున్నాం. మేము అక్క చెల్లెళ్ళమే అవుతాం వాడికి, వాడు మాత్రం రావద్దు. ఇల్లు తాకట్టు ఇల్లు పెట్టారు, ఆయననే పెట్టాడు, వీళ్ళని అమ్మనివ్వట్లేదు. అది ఎక్కడ పెట్టాడో చెప్పట్లేడు. ఆ కాగితాలు ఇంటి కాగితాలు పెట్టేస్తాడు అనమాట. 70,000కే వీళ్ళకి తెలియకుండా కూడా పెట్టేస్తాడు. అది కూడా ఆ కాగితాలు ఇవ్వమంటే గొడవ చేస్తుంటేనే వాడు ఇంత పని చేస్తాడు. ఆయన కూడా ఈమె సంతకం లేదే పెట్టించుకున్నాడంట. మరి ఎలా పెట్టించుకున్నాడు? ఆయన మీద కూడా కేసు పెట్టాలి. మాకు మెయిన్ ఏంటంటే వీళ్ళిద్దరికి ఏదైనా ఒక దారి చూపించాలి. మేము ఇది కోరుకుంటున్నాం. ఎవరినైనా పోలీసు వాళ్ళకి ఇదే చెప్తాం, మీ మీడియా వాళ్ళైనా ఎవరికైనా. ఇల్లు కోసం అడిగితే సార్ తీసుకొచ్చాను. అడిగితే ఇంకా మళ్ళీ కొడుతున్నాడు, అది చేస్తున్నాడు మంచి. ఎందుకు కొడుతున్నావు అంటే, నీకు ఎందుకు ఇల్లు పేపర్ కోసం ఎందుకు అని చెప్తున్నాయి. ఎందుకు కొడుతున్నావు అంటే, ఇల్లు పేరు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి. వద్దు కొట్టకు, మనం ఒకటి కదా అంటే నేను కొన్నా. సార్ ఫుల్ తాగొచ్చి నైట్ పన్నెండు గంటలకు ఫోన్ చేసి అట్లా ఇట్లా కొట్లాడడం అది అని. సార్ ఎందుకు అని చెప్పి అనుకో, ముగ్గురు కలిసి కొడుతున్నాయి. ఇప్పుడు చచ్చిపోయానని మా అమ్మని నన్ను కొడుతున్నాయి, ఫుల్ కొడుతున్నాయి. వాళ్ళు ఏం మళ్ళీ నైట్ వచ్చి కొట్టినాక దాన్ని తెలియదు, మళ్ళీ సారీ చెప్తుండే. సార్ వాళ్ళ బస్సు నడుపుతున్నాడు, స్కూల్ బస్సు నడుపుతుంది. సార్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మధ్యాహ్నం సాయంత్రం 6 వస్తుంది. సార్ అయిపోయింది కదా. మళ్ళీ ఏమైంది అడిగితే చెప్తుండే, పేపర్ కోసం తీసుకొస్తా ఆ పేపర్ తీసుకురాడు. ఇంత 80,000 పెట్టాలంట. పేపర్ అడిగితే చెప్తున్నాడు, పేపర్ ఎక్కడ పెట్టిన తెలుస్తుంది. అందుకని ఉరిశిక్ష కంపల్సరీ పడాలి. ఆయన సొంతానే ఆయన ఉరిశిక్ష కంపల్సరీ పడాలని ఇప్పుడు కోరుకుంటున్నాను. తాగినప్పుడే అలా ఉంటాడు, నార్మల్ టైంలో అయితే సారీ చెప్తుండే. తాగినప్పుడు అట్లా ఈ కక్షలని తీసుకుంటుండే, రాయెత్తుకోకేది అది చేసేది. నన్ను ఫుల్ కొట్టినాడు. నాకు గాయాలు మస్తు తాకింది. మా అమ్మకి తాకిన, మా అన్నకి కొట్టాడు, మా అన్నకి గ్యాస్ చేసుకుంటాడు, అన్ని కొట్టాడు. ఇప్పుడు మా పెద్దకి చచ్చిపోయాడు. మరి ఇంట్లో ఇట్లా గొడవలు జరిగేటప్పుడు, ఇంత కొట్టేటప్పుడు పోలీస్ కంప్లైంట్ ఏమన్నా ఇచ్చారా? దగ్గర నుంచి రక్షణ మేమేమి ఒకటే కదా, ఎందుకు కక్షలు ఎందుకు అని చెప్పడాకైనా గ్యాస్ చెప్తే సరే సార్ అంటే రేపు పొద్దున సార్ చెప్తాను మళ్ళీ బస్సుకి. ఎందుకు మనం అని చెప్తా. ఎందుకని ఇంటలేడు ఆయన. ఇంకా ఇప్పుడు నన్ను పంపించాడు, టిప్పర్ నడుపుతాను. టిప్పర్కి వెళ్ళిపోయినా మమ్మల్ని అక్కడ పంపించాడు. ఇది పని చేసాడు. నైట్ రాయత్ కుక్కేసి గొంతు కోసేసి అంతలో నన్ను పంపించడానికి పన్నెండు పైన రాయత్ కుక్కినాడు. ఎప్పటి నుంచి ఇట్లా మారిండి ఎక్కువగా తాగుడు? మొన్ననే ఒక 3 months నుంచి అవుతుంది. కారణం ఉందా? ఇదే పేపర్ కోసం, మొత్తం ఇల్లు పేపర్ కోసం. అంతకుముందు మంచిగా ఉండేటోడు. అంతకుముందు మంచిగా ఉంటుంది. సర్కుల్ గిర్కులు తెచ్చేస్తుండే, జీతం పనికి అన్ని చేస్తుండే. కానీ ఇప్పుడు మారిపోయాడు. చంపేసేటప్పుడు నేను సంగతిలో ఉన్నా. మమ్మల్ని అక్కడ పంపించినట్టు మా అమ్మతో మాట్లాడుతున్న ఫోన్ నాకు నైట్ 4 గంటలకు తెలిసింది. నాకు 4 గంటలకు తెలిసింది ఇట్లా చేయాలి సంగతి. ఇట్లా అయితే అతను ఏం చేయాలి? అదే ఉరిశిక్ష పడాలని చెప్తాను. అసలు రావద్దు, అక్కడ ఉండాలి. మొత్తానికి ఉరిశిక్ష కంపల్సరీ వేయాలని కోరుకుంటున్నాను.